April 25th, సెకండ్ వేవ్ ఆల్మోస్ట్ పీక్లోకి వెళ్తాం. సో ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా సివియర్గా ఉంటుంది, చాలా ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఇంకా కోవిడ్ అంటే భయపడడం నిలిపేసి జాగ్రత్తగా ఉండి సీరియస్ అయినాక కాకుండా సీరియస్ కాకముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో ఈ 9 హెడ్డింగ్స్లో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్కి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈజ్ ద న్యాచురల్ కోర్స్, న్యాచురల్గా ఒక కోవిడ్ అనేది ఒక మనిషిలో ఎలా బిహేవ్ చేస్తుందో, కోవిడ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో, ఫుడ్ డైట్, కోవిడ్లో ఏం డైట్ తీసుకోవాలా, సిటీ టెస్ట్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎప్పుడు చేయాలా, ఇంట్లో ఉండి హోమ్ ఐసోలేషన్ ఉన్నప్పుడు ఎలా మానిటర్ చేసుకోవాలా, అడ్మిషన్ టైం, డిశ్చార్జ్ టైం, వాట్ ఈస్ ద కరెక్ట్, ఎప్పుడు కరెక్ట్గా అడ్మిట్ అవ్వాలా, ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వాలా, అండ్ ఫైనల్ వర్క్. సో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్. ఫస్ట్ వేవ్లో ఉండే ఆర్గానిజమ్స్ వేరే, ఇప్పుడు అవి డబుల్ మ్యూటేషన్ చెందినాయి. ఈ వేవ్లో డిసీజ్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది, తొందరగా స్ప్రెడ్ అవుతుంది, క్లినికల్ సింటమ్స్ కూడా చాలా తొందరగా వస్తాయి. న్యాచురల్ కోర్స్ అంటే సపోజ్ మనకు కోవిడ్ వైరస్ మన బాడీలో ఎంటర్ అయితే అది ఏ రోజు ఏ లక్షణాలు వస్తాయో మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు సీరియస్ కాకుండా ఉండే ముందే మనం డాక్టర్ని సంప్రదించి క్లియర్ చేసుకోవచ్చు. సో మామూలుగా కోవిడ్ ఈజ్ ఏ టెస్ట్ మ్యాచ్ అంటా నేను. సో ఇది 4 innings, 1, 2, 3 and 4 innings. Each one is 4 days, 4 days, 4 days and 4 days. First stage of fever. ఈ స్టేజ్లో వైరస్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత జ్వరము, ఒళ్ళు నొప్పులు, సుస్తు, స్మెల్ వెళ్ళిపోవడం, టేస్ట్ వెళ్ళిపోవడం, ఇలాంటి లక్షణాలు మాత్రం ఉంటాయి. నెక్స్ట్ 4 days స్టేజ్ ఆఫ్ కాఫ్. ఈ స్టేజ్కి మనకు వైరస్ లంగ్స్లోకి వెళ్ళి దగ్గు స్టార్ట్ అవుతుంది, పొడి దగ్గు, మన ప్రమేయం లేకుండా దగ్గు వస్తూ ఉంటుంది, అది కొంచెం ఎక్కువ అయితే వస్తుంది. థర్డ్ స్టేజ్ ఆఫ్ బ్రెత్లెస్నెస్, అంటే మనం రోజు చేయగలిగే పని ఆ స్టేజ్ వచ్చేటప్పటికి చేస్తే అలసిపోవడం, ఆయాసపడడం జరుగుతుంది. ఫోర్త్ స్టేజ్ ఆక్సిజన్ లో అవ్వడం, లో ఆక్సిజన్. ఈ లెవెల్కి మన లంగ్ డ్యామేజ్ 0%, ఈ లెవెల్కి లంగ్ డ్యామేజ్ 0%, ఈ లెవెల్కి లంగ్ డ్యామేజ్ ఒక 15% దాకా ఉండొచ్చు, ఈ లెవెల్కి 60% డ్యామేజ్. ఆల్మోస్ట్ ఆక్సిజన్ డౌన్ అయ్యేటప్పటికి 100% లంగ్ డ్యామేజ్ వస్తుంది. కోవిడ్లో మనకు లంగ్ డ్యామేజ్ జరుగుతూ ఉంటేనే దాన్ని మనం అగ్రెసివ్గా ట్రీట్ చేయాలా, లేకుంటే మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ టైం ఇది, అంటే 6th, 7th and 8th డే. ఈ టైంలో మీకు ఆయాసం రావడము, సుస్తు, నీరసం ఎక్కువ అవ్వడం అలాంటివి జరుగుతుంది. సో మీ కంప్లీట్ ఎవాల్యుయేషన్ మొత్తం ఈ టైంలో జరగాల. కరెక్ట్గా ట్రీట్మెంట్ జరిగితే 3 days, 4 days లోపల జబ్బు తగ్గుతుంది. అంతేగాని సీరియస్ అయిపోయినాక ఆక్సిజన్ డౌన్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వస్తే డాక్టర్ చేసేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో కోవిడ్ అనేది 2020 మ్యాచ్ కాదు, చాలా స్లోగా జరిగే టెస్ట్ మ్యాచ్. ఈ టైంలో మాత్రమే మనం చాలా జాగ్రత్తగా మన శరీరం బాగుందా లేదా అనేది మనమే అసెస్ చేసుకోవాలా, ఎవరు అసెస్ చేయరు. మన శరీరం బాగుందా లేదా అనేది మనమే అర్థం చేసుకొని బాగాలేదు అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో కోవిడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? భూమి మీద మనిషి జాతి ఉన్నంత వరకు కోవిడ్ జాతి ఖచ్చితంగా ఉంటుంది, ఎండ్ అయ్యే ప్రశ్నే లేదు. కాకపోతే ఇలాంటి వేవ్స్ ఇంత తీవ్రంగా ఉండదు, మెల్లిగా తగ్గిపోయి అప్పుడప్పుడు కొన్ని కేసులు వచ్చే విధంగా ఉంటాయి. కనీసం జనాభాలో 80% పాపులేషన్ అఫెక్ట్ అయ్యేంత వరకు కోవిడ్ జరుగుతూనే ఉంటుంది. వ్యాక్సిన్ ద్వారా ఇమ్యూనిటీ వచ్చి ప్రొటెక్షన్ రావాలా, లేకపోతే న్యాచురల్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి 80% జనాభాకి ప్రొటెక్షన్ రావాలి. అప్పుడే
ఇది ఎండ్ అవుతుంది. చాలామందికి ఫుడ్ డైట్ ఏం తీసుకోవాలని అడుగుతారు. స్పెషల్ డైట్ అంటూ ఏమీ లేదు. మీరు రోజు ఏం తినగలుగుతారో, ఏం తింటారో అవన్నీ తినచ్చు. కొంచెం డ్రై ఫ్రూట్స్ అంట, కొద్దిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటివి ఎక్కువగా తీసుకోమంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఏ మేజర్ ఇష్యూ. మామూలు డైట్ తీసుకోవచ్చు. చాలామంది కోవిడ్ వచ్చిన తర్వాత వెంటనే సిటీ స్కాన్ చేసుకోవడము, వెంటనే చాలా పరీక్షలు చేసుకోవడం చేస్తారు. ఖచ్చితంగా తప్పు. మీకు లంగ్ ఎఫెక్ట్ అయ్యేది ఈ స్టేజ్ 6th డే, 6వ రోజు తర్వాతనే ఊపిరితిత్తు ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు సిటీ స్కాన్ చేసుకోవాలా అంటే 6th 7th డే తర్వాతనే చేసుకోవాలి. ఒకవేళ మీరు చాలా ఎల్డర్లీ పీపుల్, ముసలి వాళ్ళు, డయాబెటీస్, షుగర్ ఎక్కువగా కంట్రోల్ లేకుండా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది 4 days కాకుండా 3 days ఉంటుంది. అంటే జబ్బు కొంచెం ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది అన్నమాట. మిగతా వాళ్ళందరికీ ఇదే విధంగా జరుగుతుంది. వేరే విధంగా కోవిడ్ బిహేవ్ చేసే ప్రశ్నే లేదు. పోయిన వారం లేని సుస్తు, నీరసం, పని చేయలేకపోవడం ఈ వారం ఉన్నా, స్మెల్, టేస్ట్ లేకుండా ఉన్న దగ్గు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే, మీరు పడుకుంటే దగ్గు వస్తుంది, ఫోన్లో మాట్లాడినా కాఫ్ వస్తుంది, ఆ పక్క ఈ పక్క తిరిగినా దగ్గు వస్తుంది, వంగినప్పుడు అంటే చెస్ట్ పొజిషన్ చేంజ్ అయినప్పుడల్లా మీకు కాఫ్ వస్తుంది. ఇది చాలా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. ఎవరైనా కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ మొత్తం చెప్పడానికి మెయిన్ రీజన్ ఏమంటే, ఈ స్టేజ్లో జబ్బును కనుక్కోవాలి. ఆ స్టేజ్లో జబ్బును కనుక్కుంటే డాక్టర్ ఒక 3 రోజుల్లో జబ్బుని క్లియర్ చేసి ఇంటికి పంపించగలుగుతారు. ఈ స్టేజ్లో ఇక్కడ వచ్చిన 15 days పాటు బెడ్ని బ్లాక్ చేస్తారు. ఐసీయూలో అడ్మిట్ అవ్వాలా. ఒక్కసారి ఐసీయూలో అడ్మిట్ అయితే 10 days 15 days వరకు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. సో సిటీ చెస్ట్ అనేది ఈ లెవెల్లో తీసుకోవాలా. అంటే 7వ రోజు తర్వాత, 7వ రోజు 8వ రోజు ఎప్పుడైతే మీ శరీరం నార్మల్గా లేదు అని మీకు అనిపిస్తుందో అప్పుడు తీసుకోవాలి. బ్లడ్ టెస్ట్ ఫస్ట్ వీక్లో పెద్ద టెస్ట్లు ఏం చేయకూడదు. జస్ట్ బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయాలా. డి డైమర్స్, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, సిఆర్పి, ఎల్డిహెచ్ ఇవన్నీ సెకండ్ వీక్ టెస్ట్. అంటే ఫస్ట్ వీక్లో మీరు ఒక్కసారి బేస్ లైన్ చూసుకోవచ్చు. అంటే నార్మల్ వాల్యూ ఎంత అని చూసుకోవడం కోసం ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ పెరుగుతూ ఉంటే లంగ్ ఇన్వాల్వ్ అవుతుందని అర్థం, లేకపోతే లేదు. హోమ్ మానిటరింగ్ చాలామంది ఇప్పుడు ఓపీకి వచ్చి చూసి ఇంట్లో చూసుకుంటున్నారు. ఇంట్లో ఎలా చూసుకోవాలి? డైలీ 5 minutes నడవాలా. అంటే 1/2 kilometer, 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు నడవాలా. నడిచిన తర్వాత పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ చెక్ చేసుకోవాలి. నార్మల్గా 95 ఈజ్ ద నార్మల్. ఎప్పుడైతే 5 minutes 6 minutes వాక్ చేస్తే మీకు 92 ఆ లెవెల్కి వస్తుందో ఆ రోజు మీరు సిటీ స్కాన్ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. నడిస్తే అర్ధ కిలోమీటర్ నడిస్తే ఆయాసం వచ్చే స్టేజ్లో హాస్పిటల్కి రావాలా. కూర్చోంటే ఆయాసపడి ఆక్సిజన్ డౌన్ అయ్యే స్టేజ్లో రాకూడదు. మనకి ఇప్పుడు హాస్పిటల్లో 10 బెడ్లే ఉంటాయి. సీరియస్ అయినాక వస్తే 15 రోజులు కానీ 10 మందికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అదే ఈ స్టేజ్లో వస్తే 15 రోజుల్లో కనీసం అంటే 20-40 మెంబర్స్ దాకా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. తొందరగా డిశ్చార్జ్ అయితే ఇంకొక పేషెంట్కి బెడ్ దొరుకుతుంది. లేకపోతే అన్ని హాస్పిటల్స్లో బెడ్స్ ఫుల్ అయిపోతాయి. సో హోమ్ మానిటరింగ్, వాకింగ్, నడవచ్చు. సార్ బయటికి వెళ్ళడానికి కష్టం, ఇంట్లోనే ఏం చేయాలంటే ఏదో ఒక ఎక్సర్సైజ్. మీకు యూట్యూబ్లో దండి ఎక్సర్సైజ్ ఉంటాయి, వర్కౌట్స్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ లాంటివి. 3 to 5 minutes ఆ 3 minutes ఎక్సర్సైజ్ చేయగలిగినా పర్వాలేదు. లేదా సింపుల్ స్కిప్పింగ్, ఒక 40 స్కిప్స్ మీరు రోజు చేయగలిగితే మీరు అసలు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పనే లేదు. మీ లంగ్స్ డ్యామేజ్ అయితేనే మీకు ట్రీట్మెంట్, లంగ్స్ డ్యామేజ్ కాకపోతే ట్రీట్మెంట్ లేదు. మీ లంగ్స్ డ్యామేజ్ అయితే మీరు ఖచ్చితంగా స్కిప్పింగ్ అంట, ఎక్సర్సైజ్ అంట లాంటివి చేయలేరు. 4 అడుగులు వేస్తేనే ఆయాసం వస్తుంది.
సో వాకింగ్, స్కిప్పింగ్, ట్రెడ్మిల్ ఉంటే మీరు ట్రెడ్మిల్ చేసుకోవచ్చు ఇంట్లో. ఒక 6 స్పీడ్ ట్రెడ్మిల్ ½ కిలోమీటర్ నడవగలిగితే మార్నింగ్ అండ్ నైట్ మీరు అసలు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేకుండా క్లియర్ అవుతుంది. ఇంకా స్టేర్స్ ఎక్కడం, మీకు ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటే రోజు 3 అంతస్తులు ఎక్కి దిగగలిగితే మీ లంగ్స్ నార్మల్గా ఉన్నట్లు అర్థం. నెక్స్ట్ సింగిల్ బ్రెత్ కౌంట్, అంటే గాలి బాగా తీసుకొని బిగబెట్టి 1 2 3 4 5 అని ఇచ్చాలి. సో ఇప్పుడు మీరు 20 నుంచి 25 కౌంట్ చేయగలిగితే మీ లంగ్ కెపాసిటీ బాగున్నట్లు అర్థం. సో అందరూ అన్నీ చేయలేరు, దీంట్లో ఏదో ఒక విధంగా మీ శరీరం బాగా ఉందా లేదా మీరు అర్థం చేసుకొని నా బాడీ లాస్ట్ వీక్ ఉన్నట్లు లేదు అని అనిపిస్తే ఆ రోజు వచ్చి ఈ స్టేజ్లో సిటీ స్కాన్ చేసుకోవడమా, బ్లడ్ టెస్ట్ చేసుకోవడమా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం, ఇవన్నీ జరిగితే 3 to 4 days లోపల జబ్బు క్లియర్ అవుతుంది. అడ్మిషన్ టైం, ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి? చాలామంది తొందరపడి ఇక్కడ అడ్మిట్ అవుతారు. 1వ రోజు, 2వ రోజు, 7వ రోజు డిశ్చార్జ్ అవుతారు. లంగ్ ఇన్వాల్వ్ అయ్యి 8వ రోజు మళ్ళీ ఇక్కడ అడ్మిట్ అవుతారు, మళ్ళీ ఇక్కడ డిశ్చార్జ్ అవుతారు. ఈ అడ్మిషన్ వల్ల కేవలం హాస్పిటల్లో బెడ్స్ కొరత ఏర్పడి నిజంగా జబ్బు ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి బెడ్స్ దొరకవు. కాబట్టి మీరు కరెక్ట్ అడ్మిషన్ టైం 7th డే, 6th డే, 7th డే, ముసలి వాళ్ళు అయితే 5th, 6th డే, 6th, 7th డే అడ్మిట్ అవ్వాలా, 8th డే, 10th డే వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలా, డిశ్చార్జ్ అయిపోవాలా. డిశ్చార్జ్ టైం, ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వాలంటే బాగా ఫుడ్ తీసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 100 to 200 మీటర్స్ ఆక్సిజన్ డౌన్ కాకుండా నడవగలిగే స్టేజ్ ఉంటే ఇంటికి డిశ్చార్జ్ అవ్వచ్చు. సో కోవిడ్లో ఇప్పుడు సీరియస్ అయిన తర్వాత రాకుండా కొద్దిగా లక్షణాలు, అంటే ఒక 10-15%, 20% లంగ్ డ్యామేజ్ లేదా 30% లంగ్ డ్యామేజ్ ఆ స్టేజ్లో అన్నా వస్తే ట్రీట్మెంట్ తొందరగా జరుగుతుంది, ఈజీగా ఉంటుంది. 3 రోజులు 4 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు, ఇంకొకరికి బెడ్స్ దొరుకుతాయి. మీరు ఈ స్టేజ్లో ఎంతమంది వస్తారో అంతమంది, అంత ఎక్కువగా ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరత, ఇంజెక్షన్స్ కొరత, అన్నిటికీ కొరత ఉంటుంది. సో దయచేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 6, 7, 8, 9 ఆ రోజులే చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో వచ్చి కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకొని మీ లంగ్స్ డ్యామేజ్ అవుతా ఉన్నాయా లేదా చూసుకొని, లంగ్స్ డ్యామేజ్ అవుతుంటే ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేకుంటే లేదు. 100 మందికి కోవిడ్ వస్తే 100 మందికి ఆల్మోస్ట్ 80 మెంబర్స్కి ఇక్కడే స్టాప్ అయిపోతుంది. వాళ్ళెవ్వరూ హాస్పిటల్కి రావాల్సిన పని లేదు. మామూలుగా యంగ్స్టర్స్కి ఏం చెప్తామంటే, నీకు కోవిడ్ అని కన్ఫర్మ్ అయిన వెంటనే ఫీవర్ 2 డేస్లో స్టాప్ అయిపోతుంది. మామూలుగా 2 డేస్లో స్టాప్ అయిపోయిన తర్వాత రోజు ½ కిలోమీటర్ ఫాస్ట్గా 5 నిమిషాలు వాక్ చేయాలి. మీరు 14 రోజుల పాటు ½ కిలోమీటర్ వాక్ చేయగలిగితే అసలు మీకు ఏ హాస్పిటల్ అవసరం లేదు. రివర్స్లో ఆలోచించండి. నిజంగా మీకు లంగ్స్ డ్యామేజ్ అయితే మీరు ½ కిలోమీటర్, 1 కిలోమీటర్ వాక్ చేయగలుగుతారా? ఎవ్వరూ చేయలేరు. ఒక 20 అడుగులు వేస్తేనే ఆయాసం వస్తుంది. సో ప్రతిరోజు అందరూ వాళ్ళ కెపాసిటీ ఎంతవరకు నడవగలుగుతారు, ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతారో అర్థం చేసుకొని డైలీ చేస్తూ ఉండి, ఆ తర్వాత ఏ రోజైతే మీరు చేయలేరో ఆ రోజు వచ్చేవారు. అంతే తప్ప ఈ స్టేజ్లో మాత్రం దయచేసి హాస్పిటల్లోకి వచ్చి ఆక్సిజన్ లేదని, బెడ్ లేదని బాధపడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఫైనల్ వర్డ్, కోవిడ్ అంటే భయపడాలా, జాగ్రత్తగా ఉండాలా? నన్ను అడిగితే జాగ్రత్తగా ఉండడం కరెక్ట్. ఫియర్, భయం ఉండాలా, బట్ ఓన్లీ 1%, అంటే 100కి 1% మాత్రమే భయపడాల్సినంత సీరియస్ అవుతుంది. మిగతా అందరూ చిన్న కామన్ సెన్స్ ఉపయోగిస్తే గ్యారంటీగా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ క్రైసిస్ నుంచి క్లియర్గా తప్పించుకోవచ్చు. అనవసరమైన టెస్టులు,
అనవసరమైన సిటీ స్కాన్లు, అనవసరమైన టైంలో అడ్మిషన్, సీరియస్ అయినాక అడ్మిషన్, ఇవన్నీ మీరు అవాయిడ్ చేయగలిగితే నిజంగా మనకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చాలామందిని ట్రీట్ చేయొచ్చు. చిన్న లాజిక్, అసలు ఈ స్టేజ్లో ఎందుకు రావాలా? ఈ స్టేజ్లో ఎవరు హాస్పిటల్కి రాకూడదు. ఎవరు వచ్చినా ఈ స్టేజ్లో రావాలా, అడ్మిట్ అవ్వాలా. ఆక్సిజన్ డౌన్ అయిపోయిందే స్టేజ్ అంటే ఆల్రెడీ 70% లంగ్ డ్యామేజ్ అయిపోయిందని అర్థం. 70% ఊపిరితిత్తి డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీరు హాస్పిటల్కి వస్తున్నారంటే నిజంగా మీరు మీ శరీరం బాగుందా లేదా అర్థం చేసుకోలేనంత ఘోరమైన స్థితిలో ఉన్నారని అర్థం. సో ఇప్పుడు ఎక్కువ జనాభా, తక్కువ బెడ్లు, తక్కువ డాక్టర్లు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. భయపడడం కాదు, జాగ్రత్తగా ఉండి కరెక్ట్ టైంలో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే జబ్బు చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ అందరూ ఈ స్టేజ్లో రావడం స్టార్ట్ చేస్తే టోటల్ సిస్టమ్ చేతులు ఎత్తేసి ఇక మన వల్ల కాదు అని వదిలేయడం, వేరే ఆప్షన్ ఏమి ఉండదు. సో జబ్బును అర్థం చేసుకోండి. జబ్బు క్లియర్గా ఇదే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫీవర్, కాఫ్, ఆయాసం, తర్వాతనే ఆక్సిజన్ డౌన్ అవుతుంది. ఒక మామిడికాయ చెట్టు నాటితే 4 years తర్వాతనే పంట వస్తుంది, కాయ తింటాం. అంతే తప్ప ఒక్క రోజులో 2 రోజుల్లో కాయదు. సో కోవిడ్ వచ్చినా కూడా ఫస్ట్ 6 days ఏం ఇష్యూస్ ఉండవు. 6th day నుంచి జాగ్రత్తగా ఉండాలా 10th day వరకు. ఈ 4 days కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా సింపుల్గా నయమైపోయే జబ్బు. ఎవరో ఒక్క 1%కి మనం ఎన్ని మందులు ఇచ్చినా ఏం చేసినా జబ్బు ప్రోగ్రెస్ అవుతుంది. అది మన చేతిలో ఉండదు. ఇవన్నీ వాళ్ళ జీన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రికవరీ అంతా కూడా వాళ్ళ జీన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఒకరికి సీరియస్ అయ్యి లైఫ్ రిస్క్ అయ్యేంత స్టేజ్ వరకు జబ్బు పోయిందంటే మిగతా వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో దయచేసి మీ శరీరం బాగుందా లేదా అర్థం చేసుకొని జబ్బుని సింపుల్ స్టేజ్లో ట్రీట్ చేసుకోవాలి. పోయిన వారం లేని ఆయాసం ఈ వారం ఉంటే అది కోవిడ్. స్మెల్, కాఫ్, టేస్ట్ రాలేదంటే అది కోవిడ్. పొజిషన్ అంటే పడుకుంటే దగ్గు వస్తుంది, లేస్తే దగ్గు వస్తుంది, ఫోన్ మాట్లాడితే దగ్గు వస్తుంది, స్నానం చేసేదానికి వంగి నీళ్లు వేసుకునేటప్పుడు దగ్గు వస్తుంది అంటే RT-PCR టెస్ట్ కూడా అవసరం లేదు, అది కోవిడ్ మాత్రమే. మీ చేతికి పల్స్ ఆక్సిమీటర్ పెడితే 80, 85, 90 లోపలికి వచ్చి మీకు ఎక్కువ ఆయాసం లేకుండా ఉంటే కూడా స్టేబుల్గా ఉన్నది కోవిడ్. సో ఆక్సిజన్ 90 లోపల ఉండే వాళ్ళందరూ, ప్రతి ఒక్కరూ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఆక్సిజన్ డైలీ చెక్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే చాలామంది సేవ్ అవుతారు. సో తొందరగా అర్థం చేసుకొని సీరియస్ కాకముందు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.